కనెక్ట్ అయ్యారు. ఒకసారి అడుగుదాం సత్తెనపల్లి పరిస్థితి గురించి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. ఈరోజు సత్తెనపల్లిలో లైవ్లో ఉన్నాం, కేఎస్ ప్రసాద్ గారు లైవ్ షోలో ఉన్నాం. సత్తెనపల్లిలో ఘర్షణ పూరిత వాతావరణానికి వైసీపీ ప్రయత్నిస్తుందనే అభియోగాలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం? ఆయనకు మీకు ఇచ్చిన పర్మిషన్ 100 మందే, కానీ మీరు 30,000 కాకపోయినా కనీసం 10,000 మంది పైగా జమ చేసుకుని మరీ వెళ్ళి కయ్యానికి కాలు దువ్వే వాతావరణం ఉందని అంటున్నారు పోలీసులు. నిజమేనా? మేము అసలు 100 మంది కూడా తీసుకెళ్తలేదండి. పోలీసు ఇచ్చిన 100 మంది కూడా మేము తీసుకెళ్తలే. మేము ఓదార్పుకు సంబంధించి, ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఓదార్చడం కోసం వెళ్తా ఉన్నాం. అతను మా కుటుంబ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు. అతను ఓదార్చడానికి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో జనాలు రావచ్చు, ఆ నియోజకవర్గంలో జనాలు రావచ్చు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి రావచ్చు. వాళ్ళని మేమేం తీసుకెళ్తలేదు కదా. రెండవది, అసలు ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉంటుందని పోలీసులు చెప్తున్నారంటేనే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేయట్లేదని అర్థం. మొన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా నిరసన తెలియడానికి పర్మిషన్ ఇచ్చాడు? ఎస్పీని అడుగుతున్నా సూటిగా నేను. అంటే ఈ రోజు 100 మందిని రావాలి, 3 వెహికల్లే రావాలి, ఒక రూల్ పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రూల్ వర్తించిద్దో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకి వాళ్ళకి కూడా అదే రూల్ వర్తించింది కదా. మరి వాళ్ళ పర్యటనలో కూడా కేవలం 100 మంది అండి. 101 అవార్డు వస్తే అరెస్ట్ చేస్తాం, 101, 102, 103 A1, A2, A3 ఇలా కేసులు పెట్టేస్తామంటే, అంటే మొన్న కొమ్మినేని గారు నవ్వారని కేసు పెట్టినట్టుగా ఇప్పుడు జనాలు జగన్ గారిని చూడటానికి వచ్చారు కాబట్టి కేసులు పెడతారేమో. ఏం చేస్తున్నారు? కనీసం వాళ్ళకన్నా సోయి ఉందా? సోయిలో ఉండే ప్రభుత్వం వ్యవహరిస్తుందా, లేదంటే ఏదన్నా ఏ ఆలోచనతో వ్యవహరిస్తున్నారు? ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఓ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అతను ఓదార్పుకి వెళ్తారంటే పర్మిషన్ కావాలా? ఇలానే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ పార్టీకి వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న, ప్రతిదానికి పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. అంటే డెమోక్రటిక్ గా మీరు వెళ్లే ఉద్దేశం మీకు లేదా? డెమోక్రటిక్ గా మీరు ఆ అప్రోచ్ లేదా అసలు? హావ్ యు గివెన్ అప్ దట్? డెమోక్రటిక్ గానే వెళ్ళాము. డెమోక్రటిక్ గానే వెళ్తే అవతల నిరసన తెలియజేయడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? మీరు చెప్పండి. మేము డెమోక్రటిక్ గానే వెళ్ళలేదని ఎవరు చెప్పారు? డెమోక్రటిక్ గా వెళ్తే మరి అవతల డెఫినెట్లీ. అయితే ముందర ఈ రోజు సబ్జెక్ట్లోకి వస్తే, ఈరోజు మీరేంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏ రకంగా ఆర్గనైజ్ చేయబోతున్నారు? పోలీసులు చెప్పినట్టే 100 మందితో లోబడే వెళ్తున్నారా, లేకపోతే ఏదన్నా ఘర్షణ పూరిత వాతావరణానికి దిగుతున్నారా? సార్ నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను. మేము వెళ్తున్నది బహిరంగ సభ కాదు. మేము వెళ్తున్నది పరామర్శకి. మేము 100 మందిని కూడా తీసుకొని వెళ్తలా. జగన్మోహన్ రెడ్డి గారు 3-4 వెహికల్స్ లో ఆల్రెడీ బయలుదేరున్నారు. తాడేపల్లి నుంచి మీకు విజువల్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ కానీ, లేదంటే ఆయన సంబంధించినటువంటి వెహికల్స్, 2-3 పోలీస్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో 3 వెహికల్స్ తో మేము వెళ్తున్నాం. దారిలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వస్తారో వాళ్ళని మీరు రావద్దు అంటే ఇది డెమోక్రటిక్ గా నేను అడుగుతున్నా సూటిగా. ఇప్పుడు మీరున్నారు సార్, మిమ్మల్ని ఎవరో కలవటానికి వస్తారు, మీకు కూడా అభిమానులు ఉంటారు ఎవరో చూస్తానికి. ఇది రాకూడదు, వాళ్ళని అడ్డుకుంటామంటే మీకు సంబంధం ఏముంటది? అది తప్పు కదా. అది డెమోక్రటిక్ లో కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. ప్రజానాయకుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం వస్తే అడ్డుకుంటాం, వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది కాబట్టి ఇలాంటి చేష్టలు చేస్తుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఖచ్చితంగా చూస్తున్నా. జగన్ గారికి వచ్చేటటువంటి జనాల్ని అడ్డుకోవాలంటే అది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవటం లాగే. మళ్ళీ డెవలప్మెంట్స్ కోసం మీతో కాంటాక్ట్ ఉంటాం వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ. సో అది 100 మందితో కూడా వెళ్ళటం లేదు ఆయన. కానీ దారి వెంబడి వచ్చే వాళ్ళు జమ అయితే మాత్రం దాన్ని ఎలా అడ్డుకుంటారు పోలీసులు అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు డెమోక్రటిక్ వేలో నిన్న చెప్పాలంటే 30,000 మందికి దగ్గర భోజనాలు ఏర్పాట్లు అవి చేసిన దగ్గర గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే చెప్పిందో విరమించుకున్నారు. అది ఆ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో ఇప్పుడు స్వచ్ఛందంగా తరలొచ్చే వాళ్ళని ఎవరు? ఇప్పుడు ఏమైనా ఫ్యాన్స్ ఉంటారు, ఓ సినిమా యాక్టర్కో లేకపోతే ఒక జననాయకుడికో. ఆ ఫ్యాన్స్కి ఏమైనా ఐడెంటిటీ ఉంటుందా? స్వచ్ఛందంగా తరలొచ్చే వాళ్ళని మీరు ఎక్కడికైనా నియంత్రిస్తారు? మీరు చెప్పినట్టు ఆ కాలకేయులు 15,000 మంది బెటాలియన్ ఏంది? ఇది ఏం మాడుతున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం మనం? వాళ్ళు ఐడెంటిఫై చేసింది ప్రభుత్వం. ఎలా ఐడెంటిఫై చేసింది? వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి సార్ ఎవరైనా ఉంటే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తుంది, పలానా రోడ్డు మీద రౌడీ షీటర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా డీజీపీకి చెప్తే ఇంకా మీరు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి మాటను కూడా మీరు ఎండార్స్ చేయరా? నేను ఎండార్స్ చేయడం కాదు సార్. ముందు సమాజానికి ఒక డెకరం ఉంది సార్. ఆ సమాజం డెకరంని ఫస్ట్ గౌరవిద్దాం. ఇప్పుడు అంటిల్ అండ్ దెన్ ఒక వీధిలో నివసిస్తున్నాడో లేదా గ్రామంలో నివసిస్తున్నాడో ఎవరికైనా వాడి మీద పోలీసు వ్యవస్థ
ఒక రౌడీ షీటర్ ఇలాంటివి ఏవి ఓపెన్ చేయకుండా వాడు అసాంఘిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వ్యక్తి కింద ఏ ప్రాస్పెక్ట్లో మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఏ ప్రాస్పెక్ట్లో అతన్ని ఐడెంటిఫై చేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పొదిలి నియోజకవర్గంలో ఆ పొదిలి ప్రాంతంలో వచ్చిన స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనాలందరినీ ఈ విధంగా ఆపాదించడం ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. ఒక ప్రాంతంలో ఆ విధంగా అభివర్ణిస్తే మొన్న అమరావతి పరిసర ప్రాంతాల మీద ఒక డెలిబరేషన్ ఇచ్చిన దానికి ఎంత కాన్సిక్వెన్సెస్, ఎంత రిప్రికేషన్స్ చూసినప్పుడు పొదిల్లో ఆ విధంగా ఆపాదించడం ఎంతవరకు సమంజసం? అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పొదిలి సంఘటన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పింది. నేను చెప్తుంది అదే సార్, పొదిలిని ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పొదిలి ప్రజల యొక్క మనోభావాల గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు మీద ఊర్లో ఉంటారు సార్, చోటుపురమే తీసుకుందాం. చోటుపురం నుంచి దొంగలు వస్తారు, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మాటకి చెప్తున్నాను. మొత్తం ఎంటైర్ చోటుపురం ఆపాదించి మాట్లాడితే ఎంతవరకు సమంజసం సార్? తప్పది, అది తప్పేనా కదా. సో అలాగా మీరు పొదిలి ప్రాంతాన్ని 15,000 మందిని, ఇది ఎక్కడండి, ఇది విడ్డూరంగాను ప్రతి దానికి రియాక్టివ్ మోడ్ అన్నది ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావట్లేదు అన్నది ప్రూవ్ చేయండి. ఇవాళ మీకు చెప్పిన లా ఒబైడ్ సిటిజన్స్ కిందే చెప్పాలి. వైఎస్ఆర్ చెప్పినాయి 3 వెహికల్స్ వెళ్తున్నాడు చూడండి, కాన్వాయ్లో ఏమైనా మీ విజువల్స్ ఉంటే చూపించండి. రెండోది మీకు అంత ఇంకోటి చెప్తున్నాను, 30,000 మందికి భోజనాలు క్యాన్సిల్ చేస్తారంటే వాళ్ళు గౌరవించినట్ట. నిజంగా ఓదార్పు యాత్ర, ప్రజాప్రస్థాన యాత్ర తండ్రి కొడుకులు చేసిన దానికి యాస్ మమ్మల్ని ఎవరు ఆపగలరని నిజంగా చట్టాన్ని గౌరవించకుండా వ్యతిరేకించే మనుషులైతే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని నమ్ముకున్నారు సార్. ప్రజానాయకుడు ఎప్పుడైనా ప్రజలను నమ్ముకుంటే జరిగేది వేచి చూడవలసిందే. మీరు ఆయనకి ఏ విధమైన సెక్యూరిటీ ఇస్తారో చూసుకోండి. ఖచ్చితంగా దాడులు, నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి అలౌ చేయడంలో రాళ్ళు తగిలే, పొరపాటున ఆయనకి ఏమైనా తగిలితే. సో ఈ రోజు కూడా అటువంటి వాతావరణం ఉంటుందని మీరు ఏమైనా అనుమానిస్తున్నారా సార్? అది పల్నాడు సార్, పులివెందుల పార్ట్ 2 అది. రాయలసీమ నుంచి విడిన ప్రాంతాన్ని పల్నాడు కింద డిక్లేర్ చేశారు, కానీ అవన్నీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రాయలసీమ. అండర్ కరెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అక్కడ. సార్ ఒకటి, ఆయన చుట్టూ ఉన్న టెరిటరీని ఎట్లాగోలా డిస్ట్రాయ్ చేస్తూ ఒక్కనే చేసి అన్న దగ్గర బాబు ఆయన ప్రస్థానమే ఒక్కడితో స్టార్ట్ అయింది. ఒక్కడు అన్న పదానికి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ ఇవ్వగలిగే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఆద్యంతో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కనుక గమనించుకోగలిగితే ఆ ఒక్కడి ప్రస్థానంతో మీరు ఒక అంశంగా మీరు మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ వాల్యూస్ పట్ల వారు ఎంతటి నిబద్ధత ఉన్నదో మీకు తెలుసు. ఆయన వేచి చూస్తారు. ఇప్పుడు గమనించి అంటే తొందరపడి గబాల్లో ఒక నిర్ణయానికి ఆయన ఎప్పుడు వచ్చిన సందర్భం లోగడా లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు రాడు కూడా. ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఇవాళ ఒక 15,000 మంది ఈ అసాంఘిక శక్తులు ప్రవేశించారు అని ఆయన ఆయనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత కూడా మీరు ప్రభుత్వం మాటని పరిగణలోకి, విశ్వసనీయతలోకి తీసుకోకపోవటం వెనక మీకున్న కారణాలు ఏంటి ప్రసాద్ గారు? నేను గ్యారంటీగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంలో ఇలాంటి డెలిబరేషన్స్ బయాస్డ్ స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడు. ఇచ్చారు అంటే వెనకాల నుంచి ఒక ప్రొవకేషన్ నడుస్తుంది. ఏంటి ఆ ప్రొవకేషన్? చిన్నపిల్లలు చేసే మాటలకి అలాంటి వాటికి ప్రభావితం అయితే ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్తున్నాను, ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఒక ఆక్టోపస్ లాంటి దాన్ని, అలాగే గ్రే హ్యాండ్స్ నక్సలైట్లకు తోకవేషాలు వేస్తుంటే గ్రే హ్యాండ్స్ లాంటి వ్యవస్థలను ప్రతిష్ఠించిన సామర్థ్యం ఉన్న ఆయన నిజంగా రాయలసీమ ఫ్రాక్షన్ని ఖచ్చితంగా నిలుద్దాం అన్న దగ్గర మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎత్తుకున్న కాడికి కంటిన్యూషన్లో ఫ్యాక్షన్ని నిర్మూలించగలిగిన సామర్థ్యాలు ఉన్న దగ్గర యాడ్ నుంచి మాడుతున్నారు. ఇవాళ చిన్న అంశం కదా, అంత పెద్ద అదే చెప్తున్నాను, అంత పెద్ద అంశాలను అడ్రస్ చేసిన వాడిని. ఇది చిన్న అంశం కదా, అదేదో వెనకటి సామెత ఉంటుంది, 7 సముద్రాలు ఇదికి వచ్చి ఇంటి ముందు మురికాల్లో పడ్డాడని. అలా ఆయన సామర్థ్యానికి మీరు తగ్గించి ఇలా మాట్లాడితే నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేను. నాకు ఆయన చరిత్రలో గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ లాంటి వ్యవస్థలను ప్రతిష్ఠించి ఎట్లాంటి శాంతి భద్రతలు నెలకొల్పిన ఉదంతాలు మాకు తెలుసు. తదనంతర పరిణామాల్లో ఇవాళ మీరు రాయలసీమలో కూడా ఫ్రాక్షన్ని నాటి రాజశేఖర రెడ్డి గారు, నాటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిర్మూలించారని సగర్వంగా చెప్పుకుంటుంది. ఈ చిన్న చితక ఇన్సిడెంట్స్ ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేని నిస్సాయ స్థితి ప్రదర్శిస్తున్నారు. పైపచ్చి వచ్చిన జనాలను ఆ విధంగా ఆపాదించి మాట్లాడతారన్న డెలిబరేషన్ అయితే నేనైతే యాక్సెప్ట్ చేయలేను. మరి ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఏమీ జరగదు సార్. తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరారు, బహుశా ఒక 2.5 అవర్స్లో ఆయన రీచ్ అవుతారు అక్కడికి. అంతసేపు ఎందుకు అంత దూరం అక్కడ? అంటే దారి పొడుగుతా డెఫినెట్గా జనాలు ఉంటారు కదా, ఆయన వస్తున్నారంటే చూద్దాం ఎంతవరకు నిలువరించగలరు, ఎన్ని పికెట్లు పెట్టారు. ఆల్రెడీ సత్తెనపల్లి ఒక ఎమర్జెన్సీ వాతావరణంలో, అంటే ఎమర్జెన్సీ అని చెప్పలేను, 144 ఇవన్నీ ఇంపోజ్ చేసి చూశారు పోలీసులు. సెక్షన్ 30 కూడా ఉంటుంది పోలీస్ యాక్ట్ది. సో ఇవన్నీ ఈ కాన్సిక్వెన్సెస్లో స్వచ్ఛందంగా తరలివచ్చే జనాల్ని పోలీస్ వ్యవస్థ ఎంతవరకు నియంత్రించగలరు? నా లెక్క ప్రకారం ఇప్పుడు 2.5 లక్షల మందికి దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఒక పోలీస్ వ్యవస్థలో ఒక పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు అన్నది నా లెక్క. ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ క్యాల్కులేషన్స్ జనాభా ప్రాతిపదిక చూస్తే ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ అక్కడే డిప్లాయ్ చేసినట్టుకున్నారు. నేను కూడా చెప్పినాను కదా, దగ్గర 2-3 బెటాలియన్లు పెడితేనే కానీ పనిలో ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు చూద్దాం.
ఈ రోజుతో అయిపోయి ప్రజాస్వామ్యం కాదు కదా, రేపటి నుంచి రాజరిక వ్యవస్థలని. ఏంటి అంటే మీరు ఇందాక ప్రొవొకేషన్ అనే మాట అన్నారు, ఫైనల్గా చెప్పండి ఎవరు ప్రొవోక్ చేశారు? ప్రొవొకేషన్ అన్నది ఇంటర్ప్రిటేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు యాక్చువల్గా జరిగిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి మన దగ్గర 10 దపేలాశాలలు ఉన్నాయి కాబట్టి ఒక డిఫరెంట్ నెరేషన్స్తో ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రతిదీ తప్పు కిందే. ఇప్పుడు చూడండి, మరి తెనాలి వెళ్ళినప్పుడు ఇచ్చిన పోర్ట్రైజేషను, ఇవాళ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో జాతీయ మానవ హక్కుల కమిషను, SC/ST కమిషన్ వచ్చి చెప్పిన దానికి అక్కడైనా కాంట్రడిక్షనే కదా. సో ఆ నెరేషన్స్లో ప్రజల్ని ఉంచితే ఏమవుతుంది? ప్రభుత్వం నేరుగా చెప్పింది కండి, రౌడీ షీట్లను పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నాను సార్, రౌడీ షీటర్లని, బెట్టింగ్ రైల్ని అని మీరు ఒక డెలిబ్రేషన్తో ప్రజల్ని బ్రహ్మాండంగా, నేను రాత్రి చూడండి పడుకోబోయే ముందు మామగారు తాతగారు ఇంట్లో ఉంటే మనకి కథలు చెప్పి పడుకోబెట్టేవారు. అలా ఛానల్లో కూర్చోబెట్టి ప్రొవొకేషన్స్ చెప్పుకుంటే రాత్రి 10 గంటల దాకా తెల్లరిసకి ఏమవుతుంది? అది దగ్గరలో రిపబ్లిక్ టీవీ అవుతుంది. ఆ తెల్లారులు గొంతు చింపుకొని చచ్చిపోతాడు, ఏకంగా బ్రేకింగ్ చచ్చిపోయారు అందరూ అని. తెల్లారిసకి కనీసం సిటీ ఎడిషన్లో కూడా ఇంత ఇది ముంబై లైట్ దగ్గర అయితే రోజు సాయంత్రం కల్లా పేపర్ వస్తుంది, దాంట్లో కూడా ఇంత స్క్రోలింగ్ ఉండదు. అలాంటి పరిస్థితి దగ్గరలో అట్రిబ్యూట్ అవుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పోనీ సరే అంతా అయిపోయింది, ఆయన వెళ్తారు, విగ్రహావిష్కరణ చేస్తారు, ఏ మెసేజ్ ఆయన ఇద్దాం అనుకుంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి? ఏమీ ఇవ్వడు. టైం వచ్చినప్పుడు సమయం ఆయన కాలాన్ని నిర్ణయిస్తుంది. ఆ కాలం ఎలా ఉంటుందంటే కాలచక్రంలో తిరిగి తిరిగి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రపంచం ట్రెండ్ చూడండి. నేను ఒక దీంట్లో ఒక దగ్గర ఒక ఆర్టికల్ చదివాను. ఇప్పుడున్న పోకడ ఆద్యంతం గమనిస్తే 1941లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో అన్ని ప్రపంచానికి అదే విధంగా నరేషన్. ఎగ్జాక్ట్గా. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఒక టైంలో మనకు చూడండి ఒక ఫ్లూ కోట్లాది మందిని చంపిన ఉదంతంలో క్షామమే అనాలి. అది మొన్న కరోనా 2020లో చూశారు. ఈ రెండు విషయాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ సైకిల్ రిపీట్ అవుతున్నప్పుడు ఇప్పుడున్న ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని నిలువరించి కొంతమంది అయితే డెఫినెట్గా